తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఇప్పుడు 200 పైగా సినిమాలు తీశారు కదా, 500-600 తీశారు. ఓకే, సో లైఫ్ లో ఆయన ఈ స్థాయికి రావడానికి కష్టం చాలానే ఉండుంటుంది. బట్ ఆ కష్టం వెనక మీరు ఆయనకి ఎటువంటి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. టైం ఇవ్వకో, పిల్లల్ని పట్టించుకోకో, లేకపోతే దాన ధర్మాలు చేసో, లేకపోతే వేరే వాళ్ళతో ఏదో తిరిగేస్తున్నారు ఎఫ్ఐఆర్స్ అని, ఇవన్నీ ఎలా మీరు అవన్నీ బ్యాలెన్స్ చేయగలిగారమ్మా? దాన ధర్మాలంటే ఇప్పుడు ఆయన సంపాదించుకుంటున్నారండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చింది లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి ఆయన తెచ్చుకుంటారు. ఆయన కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆయనకి దానం చేయటం ఇష్టం. ఎవరైనా కష్టాలు, ఆయన కష్టాలు పడి వచ్చారు, నేను కష్టాలు పడే వచ్చాను. ఏం లేదా ఆయనకు వచ్చే ముందుకి జాబ్ తప్పితే ఏం లేదా? జాబుని ఇల్లు ఉండేదండి బందర్లో. అంతే. మా మావయ్య గారు స్కూల్ మాస్టర్ చేసేవారు. ఈయనొక్కరే, వాళ్ళకి ఒక 2 ఆడపిల్లలు, వాళ్ళ మ్యారేజ్లు అయిపోయినాయి. ఈయనొక్కరే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ క్లాస్ ఏం కాదు, మిడిల్ క్లాస్. మాది మిడిల్, మేము 8 మంది, మా చెల్లెళ్ళు అంతా కలిపి. మా నాన్న మిడిల్ క్లాసే. ఒకప్పుడు ఆస్తులు ఉండే పోయినాయి అనుకోండి, అది అంతా మిడిల్ క్లాస్. కాబట్టి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు అంటే తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఏం అడిగారని కూడా ఏం అడగకుండా ఇచ్చేసేవారు. ముందర వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అడగాలంటే రూపాయి మనసు చంపుకొని ఎంతో బాధపడుతూ ఎవరు డైరెక్ట్ ఉంటాం కానీ అడగడానికి ఇష్టపడతారు. మరీ తప్పని పరిస్థితుల్లో అడుగుతారు. కానీ ఎవరైనా వాళ్ళకి అడగాలంటే వాళ్ళని షేమ్గానే ఉంటుంది కదా, కష్టపడి ఇచ్చేస్తారు కదా, అట్లా ఇచ్చేసేవారు ఆయన. సో మీతో టైం స్పెండ్ చేసి అంత ఉంటుందా నాన్నకి అసలుకి? వచ్చేటప్పటికి అంటే చిన్నప్పుడు అని కాదు, చిన్నప్పుడు చాలా తక్కువ. అంటే ఆయనకుండే బిజీకి. ఓకే, వీళ్ళు లేచేపటికి ఆయన వెళ్ళిపోయేవారు షూటింగ్ కి. వీళ్ళు పడుకున్నప్పుడు ఆయన వచ్చేవారు షూటింగ్. ఇంకా వీళ్ళతో ఆయనకి టచ్ లేదు. మొత్తం అంత అమ్మే. ఏ స్కూల్లో కూడా ఏం చదువుతున్నారు కూడా తెలుసు కదా ఆయనకి. అవునా? ఓకే. ఎప్పుడు ఏం చదువుకుంటున్నారో తెలియదు అనేది అంటే వీళ్ళు మళ్ళీ 4 వరుసగా అండి. వీడు పెద్దమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ అనుకో, సెకండ్ అమ్మాయి యూకేజీ, అట్లా లైన్ గా వరుసగా ఉండేవాళ్ళు. ఒకే స్కూల్, వేలంకిని స్కూల్ అని చెన్నైలో ఉండేవాళ్ళు. ఫీజులు కడతాం, మా నాన్న ఉండేవారు ఇంట్లో, మా నాన్నగారు ఉండేవారు ఇంట్లో. ఆయన ఫీజులు కడతాం, వీళ్ళని తీసుకురావటం తీసుకెళ్ళటం అంత కార్లో అంతా ఇదే. పిల్లలు ఏం క్లాస్ అవుతున్నారు కూడా తెలియదు నాన్నకి. తర్వాత సంతకం కూడా నేనే పెట్టాను. అంటే ప్రోగ్రెస్ కార్డ్ లో సైన్లు కానీ నాన్న అంటే మానిటర్ చేస్తూ ఉంటారు. ఓ పక్కన ఏంటంటే అలా జస్ట్ వదిలేరు, అమ్మమ్మ ఆవిడ చూసుకుంటుందని, అలాగా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇలా మేము ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి, నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు వెళ్ళాడు కాలేజీకి. అప్పుడు వచ్చారు కాలేజీకి. ఇంజనీర్ లో ఉండగా ఇలా ఫీజు కట్టడానికి వెళ్ళారండి కాలేజీకి, ఎల్కేజీ నుంచి వెళ్ళాలి. ఓకే. సుతివేల్ గారు రియల్ లైఫ్ లో పెద్దగా మాట్లాడరు కదా, అమ్మ పెద్ద మాటగారు విన్నాను నేను. ఆ మాటలతోనే నెట్టుకొని వచ్చేసారు ఈ జీవితాన్ని అని చెప్తుంటారు. లేదు, యాక్చువల్ గా నాన్న అంటే మితభాషి, అంటే ఆయనకి సుత్తి అనేది అక్కడ నుంచి వచ్చిందేమో కానీ, ఇండస్ట్రీ ఆ సినిమా నుంచి వచ్చిందేమో కానీ, మాటలు కొద్దిగా ఆయన ఏంటంటే మితభాషి. బట్ మాట్లాడినా కూడా ఎలా అంటే ఎదుటివాడిని నొప్పించడు. ఓకే. అస్సలు ఎదుటివాడిని నొప్పించకుండా ఎంత సున్నితంగా చెప్పాలంటే అంత సున్నితంగా చెప్తారు. ఇప్పుడు తప్పు జరిగింది అని అంటే, మేము చెన్నైకి వెళ్ళినప్పుడు ప్రతిఘటన రిలీజ్ అయింది నగేష్ థియేటర్లో. 360 days 1 year ఆడింది. అప్పుడు ట్రాఫిక్ పోలీసు కదా, డైలీ ఒక 10 మంది ట్రాఫిక్ పోలీసులు వచ్చేవాళ్ళు ఇంటికి. మాకేమో భాష రాదు, తమిళం భాష రాదు. వాళ్ళు వస్తుంటే పోలీసులు అప్పుడే కారు కొనుక్కున్నాం. అమ్మో మన కారు ఏమన్నా డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు ఏంటో, వీళ్ళు మనం ఏం తమిళంలో వాళ్ళం ముక్క ఆడటానికి లేదు. భయపడి తలుపు తీసేవాళ్ళం కదా, తొంగి చూసేవాళ్ళం. ఏంటి ఎందుకు వచ్చారు అమ్మా, మేము ప్రతిఘటన చూసాం సినిమా, అది దాంట్లో ఆయన ఇది చేయటానికి అని వచ్చామమ్మా, మేము మీ మీద కేసులు పెడతానికి, మీ కారు ఏం అవ్వలేదు అని చెప్పేవాళ్ళు. చాలా డైలీ వచ్చేవాళ్ళు. అప్పుడు మేము ఆ రోడ్లో ఒక సినిమా యాక్టర్ ఉన్నాడని ఆ రోడ్లో తెలిసిందండి. ఓకే. సో బట్ మీరు అన్నారు మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి చెన్నైకి చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అని. తర్వాత ఎప్పుడన్నా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఆయన సంపాదించిన ఆస్తులు కానీ, ఆయన ఇల్లులు కానీ చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఏ వైఫ్ గా? ఏమనిపించలేదండి. ఆయన సంపాదించారు, ఇచ్చేసారు, అయిపోయింది. పిల్లల్ని ఫుల్ గా సెటిల్ చేశారు. 4 బాగా చదువుకున్నారు. ఆఖరి అమ్మాయి HCL లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 3 అమ్మాయిలకి 300 కోట్లు ఇచ్చారంటే 100 కోట్లు అంతే అండి.
అంతే అంతేనా? అనుకున్నాం. ఓకే. నాకు కూడా 100 ఇచ్చారు. ఓకే. అంటే మేము ఎప్పుడైనా మేము నలుగురం ఆ! మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. అంటే నాన్న నాన్న దగ్గర నుంచి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఓకే. నాన్న మాకు మా నాన్న నాకు ఇచ్చాడు ఉమ్. అనే పాయింట్ మేము ఎప్పుడూ అనుకోవాలి నలుగురు మనస్ఫూర్తిగా. అనుకోలేదు, అల్లుళ్ళు అనుకోలేదు, ఇప్పుడు వచ్చి నీ కోడలు కూడా అనుకోలేదండి. మామగారు ఏమి ఇచ్చేళ్ళ రాసి ఓకే. ఓకే. సినిమా యాక్టర్ కదా, ఎంతో సంపాదించి ఉంటారు. ఏది ఇచ్చారు, సంపాదించుకున్నారు ఆయన, సంపాదించుకున్నారు, ఇబ్బంది పడకుండా. తృప్తిగా చేసుకున్నారు. అంతే. ఆయన ఎప్పుడైనా ఒకటే మాట అనేవాడు, ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినా కూడా, వీడు ఇంకా చేస్తున్నాడా అని మాత్రం అనిపించుకోలేదు. ఉమ్. ఈయన ఇంకా చేస్తున్నాడా, సుత్తివేలు ఇంకా సినిమాలు చేస్తున్నాడా ఓకే. అని మాత్రం అనిపించుకోలేదు. ఉమ్. అంత వ్యధవేషాలు అయితే వేయలేదు. ఉమ్. సో ఆ తృప్తి అయితే ఆయనకుంది. ఓకే, ఓకే. చేసిన క్యారెక్టర్లన్నీ మంచి క్యారెక్టర్. మైండ్ లో ఉండిపోయాయి, మనసులో ఉండిపోయాయి అంత క్యారెక్టర్స్. కలికాలం దానికి అయితే కారణం ఏంటంటే ఫస్ట్ ఆయనకి ఆ తృప్తిని ఎలా ఇవ్వగలిగారు అని అంటే ఫస్ట్ డైరెక్టర్లు అండి. ఓకే. ఆయన చేసిన డైరెక్టర్లు అందరూ ఉమ్. నిజంగా వాళ్ళ డైరెక్షన్ కానీ, వాళ్ళ స్టోరీ విధానం కానీ, వాళ్ళ టేకింగ్ కానీ ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఇంకా అది రాలేదు అని అనుకుంటా నేను. ఉమ్. ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో చూస్తే ఓకే. ఎందుకంటే జంజాల గారు ఒక మార్క్ కామెడీ వేస్తారు, అవునవును, మంచి మంచి వేషాలు అందరికి ఇచ్చారు ఆయన. అందరికి ఇచ్చారు. అవును. అండ్ Life ఆయన లో. సినిమాలు ఇప్పుడు చూసుకుంటాం మనం, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం. అలాగే టి కృష్ణ గారు థాట్ ప్రొవోకింగ్, అంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ ఏమిటి అనేది ఖచ్చితంగా అర్థం పట్టేలాగా ఆయన అవును. తీసేవారు. అవును. ప్రతి సినిమాలోనూ ఉన్నారండి. టి కృష్ణ గారు ప్రతి సినిమాలోనూ ఉన్నారు, జంజాల గారు ప్రతి సినిమాలోనూ ఉన్నారు, ఒక్క సినిమా తప్ప. సుబ్బయ్య గారు. ఇలా ఆయన రాఘవేంద్రరావు గారు కూడా ప్రతి సినిమాలో అట్లీస్ట్ కనీసం ఒక క్యామియో అయితే వస్తారు. అవును, వీళ్ళు బ్యాచ్ ఉండాలి. బ్యాచ్ ఉండాలి. అవును. సో అంటే అలా వచ్చి ఆయన ఒక మార్క్ ఆయన క్రియేట్ చేశాడు ఆయన. ఉమ్. సుత్తివేలు గారు అంటే ఖచ్చితంగా ఈయన వస్తే స్క్రీన్లో నవ్విస్తాడు, లేదా ఏడిపిస్తాడు, Okay. లేదా ఆలోచింపజేస్తాడు. ఓకే. ఇలా. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎక్కువ సంపాదించింది దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అన్నారు కాబట్టి, అంటే ఇవి వచ్చిన దాన్ని అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ అని చూసుకున్న టైం వీళ్ళకు ఉండదు ఆర్టిస్టులకి. ఉండదు. ఎక్కువ ఫ్యామిలీకి వదిలేస్తుంటారు. అప్పుడు చెన్నైలో చూసుకుంటే చాలా తక్కువ రేట్లు, ఇప్పుడు చూసుకుంటే కోట్లు అయిపోయింది మొత్తం. శాలిగ్రామం కానీ, వలసరవాకం కానీ, టీ నగర్, ఇవన్నీ చూసుకుంటే అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, మాకు ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి అందరూ ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్లు అంతా మీరు చూసుకునే వల్ల లేకపోతే? అప్పుడులా రెమ్యునరేషన్ తక్కువ అండి వచ్చేది. అవునా? రెమ్యునరేషన్ అంతంత ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఏమో బాబాయ్, అందరూ ఇండస్ట్రీ బాబాయ్ అనే పిలిచేవాళ్ళు. ఆ, డ్రైవర్ దగ్గర నుంచి బాబాయ్, వేలు బాబాయ్ అని తక్కువ ఇచ్చేది. ఆ. వచ్చేది మనకి ఇంట్లో మా సిస్టర్స్ నలుగురు ఉండేవారు ఇంట్లో. మా నాన్న ఒక్కసారి మాకు 200, మాకు కష్టంగా ఉన్నప్పుడు 200 ఇచ్చారు వైజాగ్లో ఉన్నాను. కానీ ఆయన లైఫ్లో ఆయన పోయేంత వరకు నేను వాళ్ళ ఫ్యామిలీని నేను చూడాలన్న థీరీలో ఆయన నలుగురు చెల్లెళ్ళకి ఆయనే మ్యారేజ్లు చేయటం, మళ్ళీ వాళ్ళ మీ అక్క, చెల్లెళ్ళకి కూడా, మా చెల్లెళ్ళకి కూడా మీ ఆయన. వారి సంపాదనలో? ఆ, మళ్ళీ వాళ్ళ సిస్టర్కి, పెద్ద సిస్టర్కి 2 పిల్లలు, వాళ్ళకి చేశారు. ఉమ్. చెల్లెలు కూతురు ఉంటే ఆవిడికి చేశారు. అందరికీ పెళ్ళిళ్ళు చేయటం, డెలివరీస్ తీసుకురావటం. ఇదే మా పిల్లలు నలుగురు, వీళ్ళకి చదువులు, వీటితోటే మనకి ఇన్వెస్ట్ చేసి ఆ స్థలాలు కొనాలి, ఈ స్థలాలు కొనాలని ఎప్పుడు లేదండి, ఏమి కొనలేదు. బట్ ఇల్లు అయితే కట్టారు. ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నామండి. అంటే ఆ టైంకి అది సఫిషియంట్. అంటే అద్దెకు ఎప్పుడైనా ఉండేవాళ్ళం ఏంటంటే first. ఆయన అలా ఓకే మనకి వస్తున్నది మనం సఫిషియెంట్గా ఉండాలి. ఓకే. అంటే కూడబెట్టేసి మ్మ్. ఇలా పక్కవాడికి దొరకకుండా నేనే దాచుకోవాలి, నేనే అదే. చేసుకోవాలి, నా పిల్లలకి సెట్ చేసుకోవాలి ఆయన ఎప్పుడూ అనుకోలేదండి. అలా అనుకుంటే ఇప్పుడు మా అమ్మగారు అన్నట్టు మా పిన్నిలు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అప్పుడు అలానే చేశారు. ఉండేది. అవును, పెళ్ళిళ్ళు ఫ్యామిలీస్ చేశారు, భారం చేశారు. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఆ. అందరూ. ఆయన ఎప్పుడు ఆ గర్వం కూడా చూపించాల, నేనే చేశాను, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడూ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, అంతే. నీకు ఉపయోగపడేలాగా ఇచ్చాడు, తీసుకో అంతే. నీ గురించనే ఇచ్చాడు దేవుడు. ఓకే. ఇలా ఇచ్చేసేవాడు ఆయన. అలా ఆయన నిజంగా దేవుడే కాపాడుకుంటూ కూడా వచ్చాడు. ఆయన ప్రతిసారి ఆ మాటే చెప్తాడు ఆయన, తినే మెతుకు మీద రాసి ఉంటుందిరా, దేవుడు రాస్తాడు తినే ప్రతి మెతుకు మీద ఎవడు తినాలి అనేది. అది నువ్వు నేను డిసైడ్ చేయడం కాదు. ఈ దానం, ఈ ధర్మం ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చెందుతుంది. బాగా ఫాలో అవుతారు కర్మ సిద్ధాంతం కూడా. బాగా కర్మ సిద్ధాంతం. పూజలు కూడా బాగా చేస్తారు కదా. బాగా చేస్తారు ఆ. పూజ. ఉల్లిపాయ తినరు,
ఉల్లిపాయ ముట్టుకోరు ఇంట్లో, ఉల్లిపాయ వంటల్లో ఉల్లిపాయలు వేయడానికి లేదు, ఓకే. అస్సలు లేదు. క్యారేజీలు కూడా ఉల్లిపాయ ఏం లేకుండానే క్యారేజీలు పంపించేది, రోజుకి 20-30 మందికి పంపించేదాన్ని క్యారేజీలు. అవునా? చెన్నైలో షూటింగ్ అయితే అవుట్డోర్లకు వెళ్తే ఈ చట్నీలన్నీ ఒక పెద్ద బుట్టలో నెయ్యితో సహా పట్టుకొని అసిస్టెంట్ ఉంటాడు పట్టుకెళ్ళేవారు, మిగతా ఆర్టిస్టులు అందరికి పంపించేవాళ్ళు, అందరికి ఇచ్చేవాడు. భానుమతి గారు అయితే వారానికి ఒకసారి పచ్చడి చేసి పంపించవే అనేది ఫోన్లో. పెద్ద భానుమతి గారు. పెద్ద భానుమతి గారు వంకాయలు కాల్చి పచ్చడి చేసి ఆవిడకి పంపించేదాన్ని. ఓకే. అయిపోగానే మళ్ళీ ఎప్పుడు పంపిస్తావు అనేది. ఓకే. ఎవరు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు మీ వారితో అప్పుడు ఇంటికి వచ్చి గానీ మంచి చెడు కష్ట సుఖాలు? రాళ్ళపల్లి గారు, నర్రా గారు, ఇంకా చాలా మంది, ముత్యాల సుబ్బయ్య గారి ఇల్లు మా ఇల్లు దగ్గర. బ్రహ్మానందం గారు కూడా అప్పుడు అక్కడే ఉండేవారు, రోజు వచ్చి కాసేపు కాఫీ కూర్చొని మాట్లాడి, ఆయన అంతా అప్పుడు బిజీ కాదు కదా, వచ్చి కాసేపు కూర్చొని కాఫీ తాగేసి వెళ్ళిపోయేవారు. అంతా బాగా నర్రా గారు, రాళ్ళపల్లి గారు, నర్రా గారు వీళ్ళంతా బాగా. ఓకే. సాక్షి రంగారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.